అందుకనే ఒకానొక సందర్భంలో మహానుభావుడు యేసన్న గారు మాట అంటారు, మేము దేవుని కోసం నపుంసకులుగా మారాము అని. ఎలా మారారంట? యేసన్న గారు తెలుసా, హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు. ఆయనకు పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి చేసుకుని ఉంటే ఆయన కూడాను ఓ 4 పిల్లలు కానీ ఉంటే ఇంత సంఘాలను విస్తరింపజేసేవాడు కాదేమో, ఇంత వాక్యాన్ని విస్తరింపజేసేవాడే కాదేమో. ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి చూడండి, ప్రతి డిస్టిక్లో సంఘం ఉంటుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన సేవ విస్తారంగా ఉందంటే దానికి కారణం ఆయనకు పెళ్లి కాలేదు. ఆయన నపుంసకుడిగా, దేవుని కొరకు నపుంసకుడిగా మిగిలిపోయినాడు. అటువంటి వారు కావాలి. అదే ఆయనకు పెళ్ళి అయిందనుకో ఏం చేసేవాడో తెలుసా, ప్రతి జిల్లాకి ఒక ఎల్ఈడి టీవీ పెట్టేసి, స్క్రీన్ పెట్టేసి నడిపించేసేవాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఒక్కొక్కడు పెళ్ళిళ్ళు చేసుకుని 3-4 పిల్లల గంట ఎంతసేపు వారి పిల్లలు తప్పితే వేరేవాడు అన్యుడు వచ్చి అందులో జాయిన్ కాలేకపోతున్నాడంటే, దేవుని యొక్క కవిలిలో జాయిన్ కాలేకపోతున్నాడంటే, దేవుని యొక్క సంఘంలో ఎమడలేకపోతున్నాడంటే దానికి కారణం వారి కడుపు వారిని నింపుకోవడం కోసం చేస్తున్నటువంటి సేవా పరిచర్య తప్పితే దేవుని కోసం కాదు అనేది అర్థమవుతుంది. ఈ రాత్రికాల సమయంలో హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడైనటువంటి హోసన్న గారు అంత పరిచర్య చేశారు అని అంటే దానికి కారణం పెళ్లి చేసుకోలేదు కాబట్టి. లేకపోతే ఆయనలో కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, ఆశలు, ఆంక్షలు పెరిగాయి కదా. ఆయన 4 పిల్లలు కానీ అనుకో, అమ్మో నా పిల్లలు, నా భార్య, నా బాధ్యతలు అని చూసేవాడు కదా. అంటే ఇంత సేవ జరుగుతుంది ఇప్పుడు ఏపీ తెలంగాణలో అంటే ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి జరుగుతుంది. పెళ్ళి అయ్యానంటే ఆయన కూడా మనలాగా అయ్యేవాడేమో. అందుకని అటువంటి వారి అవసరం ఆయన కూడా అంటా ఉన్నాడు. నేను కూడా దేవుని కోసం మా యవ్వనాన్ని, మా జీవితాన్ని నలగొట్టుకున్నాము అని ఆయన చెప్పాడు. ఇటువంటి వారు కావాలి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇటువంటి వారు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి యేసన్న గారు లాంటి ఆయన 2012లో చనిపోయినారు. బహుశా అటువంటి ప్రవక్తలు మనకి రావాలి, సమాజంలో వచ్చి సేవా పరిచర్యని విస్తరింపజేయాలి, దేవుని గురించిన సంగతులను తెలియపరచాలి. ఇవేవి కాకుండా మన సంగతుల్లో మన కడుపు నింపుకునేటటువంటి బోధలు కాదు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్త నెరవేర్పులు సంగతులను తెలియపరిచేటువంటి సేవకులు రావాలి. ఆ రకమైనటువంటి సేవకులు రావాలి అంటే మనం బైబిల్లో కాస్త కోస్త అవగాహన కలిగి ఉండాలి. ఏ కొత్త పాస్టర్ వచ్చినా ఆడనక పొలోమని పారిపోతా ఉంటే వాడు ఫేమస్ అవుతున్నాడు, మిమ్మల్ని నమ్ముకొని వాడు ఫేమస్ అవుతున్నాడు, కానీ మీరు మాత్రం అక్కడే ఆగిపోతా ఉన్నారు, మీరు మాత్రం అక్కడే నిల్చుడిపోతా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అటువంటి పాస్టర్ల వెనక తిరిగి మీరు మీ జీవితాల్లో పాటు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ వారు మోగ కుక్కలు అని ఎందుకు అన్నాడు, మొరగలేకపోతున్నారు అని ఎందుకు అంటా ఉన్నాడంటే, నువ్వు అవినీతి చేసి ₹1,00,000 ఇచ్చే కన్నా నువ్వు సొంతంగా కష్టపడి ₹10 ఇస్తే మేలు. నువ్వు 1,00,000 ఇస్తే నీ పాస్టర్ ఒప్పుకుంటాడేమో కానీ దేవుడు దాన్ని అంగీకరించడు, ఆ అర్పణను దేవుడు ఒప్పుకోడు. నువ్వు ₹10 ఇచ్చినా సరే సంతోషంగా దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని అవినీతి చేసేసి నువ్వు ₹1,00,000 ఇస్తే, ఓ ఈసారి మా గౌతమ్ బాగానే కానుకేశాడు, బాగానే ఇచ్చాడు అని ఆయన సంతృప్తి పడతాడేమో కానీ దేవుడు సంతృప్తి పడడు. ఇటువంటి వారికి శ్రమ అని అంటా ఉన్నాడు. ఆయన అవినీతి చేసేటటువంటి సొమ్ముతో ఆయనని కొనాలని మాత్రం చూడకండి. ఈ పాస్టర్ దొరుకుతాడేమో అవినీతి సొమ్ముతో, కానీ ఆయన దొరకడు. ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరండి? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, సమస్తమైనటువంటి మనుషులారా రండి, నా పరిచర్య చేయండి, నా పరిచర్యలో భాగస్థులు కండి. ఎందుకు ఈయన ఇంత తొందరగా రమ్మంటా ఉన్నాడు అని అంటే, అదే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 యెహోవా నాకు సెలవు ఇచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఏముందంట? నా రక్షణ రావటానికి ఎలా ఉంది? సిద్ధంగా ఉంది. అందుకని మీరంతా ఏం చేయాలి?
నన్ను ప్రకటించండి, నన్ను ప్రచురపరచండి, నన్ను తెలియపరచండి, నన్ను వినిపించండి, నలుగురికి చూపించండి, ఈ రక్షణలోకి నడిపించండి వారిని. అన్యులని, వారితో మేము సహవాసం చేయలేమని, వారిని ఇటువైపు నడిపింపలేమని ఇలాంటి ఆలోచనలు మానుకొని దేవుని వైపు వారిని నడిపించండి. వీరి షండులు, వీరికి దైనికి సంబంధం ఏంటి అనుకోకండి. అటువంటి షండులను, అటువంటి హిజ్రాలను దేవుడు పిలుస్తా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. రండి, మీరు కూడా వచ్చి పరిచర్య చేయండి. దేవునిలో పరిచర్యలో మీరు భాగస్థులు కండి. మీకు కూడా వాటా ఉంది, మీకు కూడా ఆస్తులు ఉన్నాయి, మీకు కూడా నా ఇంట్లో ప్రవేశం ఉంది, నిత్యమైన పేరు మీకు పెడతా ఉన్నాను. ఎప్పుడు కొట్టివేయబడినటువంటి పేరుతో మిమ్మల్ని పిలుస్తా. కొడుకులు, కూతుర్లు ఇటువంటి పేర్లు కాదు, అంతకు మించి శ్రేష్టమైన పేరు. కొడుకు, కూతుర్లు అనేటికంటే శ్రేష్టమైన పేరు, ఉన్నతమైన పేరు, ఉత్తమమైన పేరుతో మిమ్మల్ని ఆదరిస్తా, హక్కును చేర్చుకుంటా అని అంటా ఉన్నాడు ఇక్కడ. అటువంటి దేవుణ్ణి మనం ఈ రాత్రికాల సమయంలో ఆరాధిస్తా ఉన్నాం, ఆనందిస్తా ఉన్నాం. రండి, ఆయన అంటా ఉన్నాడు, నన్ను ఆరాధించండి, ఆనందించండి, ఆస్వాదించండి, సమాజాన్ని నాలోకి నడిపించండి, నా నిత్య రాజ్యంలోకి వారిని నడిపింపండి, నా నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి అని దేవుడు మనతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. మరి ఏమంటా ఉన్నాడు? మంచి కాపరి అంటాడు. ఇప్పుడు మీరు చూసేటువంటి కాపర్లు లాంటి కాపరి కాదని, ఆయన అట్లాంటి కాపరు. యోహాను 10:11 అయిపోయింది. యోహాను 10:11 నేను ముగించేస్తాను. యోహాను పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకున్నాం నాన్న. 14 వరకు చదువుకుంటే హల్లెలూయా. ఎలాంటి కాపరంట ఆయన? గొర్రెలకు మంచి కాపరి ఆయన. ఏం కాపరి? మంచి కాపరి. ఎందుకట చూడన్న, ఆయన ఆల్రెడీ పెట్టేశాడు కూడా. అర్థమైందా? సిలువలో తన ప్రాణాన్ని పాపులమైన మన కొరకు ఆల్రెడీ పెట్టేశాడు. తన ప్రాణాన్ని కాపరట ఏం చేస్తాడట? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని సెలవిస్తా ఉన్నాడు. ఇక అది జీతగాడే, కాపరే. అర్థమైందా? జీతగాడు నెల జీతగానికి లేకపోతే రోజు జీతగానికే కాపలాగా వెళ్ళిపోతాడు. ఆ గొర్రె ఏమైపోయినా ఆడికి అనవసరం, ఆ గొర్రె ఎటువైపోయినా ఆడికి అనవసరం, ఆ గొర్రె ఎందులో పడిపోయినా ఆడికి అనవసరం. వాడికి కావాల్సింది అందిందా లేదా? జీతం. ఏంటది? జీతం అందిందా లేదా, మనకి జీతం వస్తుందా లేదా అని చూసుకుంటారు. సమాజంలో ఈ రకమైనటువంటి కాపర్లు ఎక్కువైపోయినారు. గొర్రె దారి తప్పిపోతే దానిని గద్దించాలి, దాన్ని 2 కుట్టి దారిలో పెట్టాలి, అలా హెచ్చరించాలి. అలా హెచ్చరించేటువంటి గొర్రెలను ఎక్కడున్నారు ఈ రోజున? కాపర్లు, సంఘంలో ఉండేటువంటి విశ్వాసాలను హెచ్చరించేటువంటి కాపర్లు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఆ గొర్రెని హెచ్చరిస్తే, ఆ సంఘంలో ఉండేటువంటి విశ్వాసాన్ని హెచ్చరిస్తే రేపు పొద్దున చర్చికి వస్తాడో రాడో అన్న భయం, ఆ వచ్చినోడు కానుకేస్తాడో లేదో అన్న భయం, ఈ నెల ఆడు దశభాగం ఇస్తాడో లేదో అన్న భయం. ఇన్ని రకాల భయాల మధ్య నువ్వు దేవుని పరిచర్య ఎలా చేయగలవు? నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చగలవు? నువ్వు దేవునితో ఏ రకంగా సంబంధాన్ని కలిగి ఉండగలవు? నీ కడుపు నింపుకోవటానికి కదా ఇదంతా మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలంటే, గొర్రె దారి తప్పితే చెప్పాలి, గద్దించాలి, 2 తన్నాలి, కొట్టాలి, వాక్యం ద్వారా దాన్ని మందలించాలి. అలా మందలించలేకపోతున్నాం అంటే దానికి కారణం మనలో దురాత్మ, మనలో మన స్వప్రయోజనం కనపడతా ఉందన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? కనుక గొర్రెలు తనవి కానుందన తోడేలు వచ్చి చూసి, ఇప్పుడు ఆడేం చేస్తాడు? ఆ కాపరి, జీతగాడు, ఏదో జీతాన్ని ఆశించే పని చేసేవాడు ఏం చేస్తాడు? తోడోలు వచ్చిందనుకో, దాని ప్రాణం పోతే నా ప్రాణాలు నేను కాపాడుకుంటా అనుకుంటాను. అదే జీతగాడు కాకుండా కాపరి అయితే ఏం చేస్తాడు? యజమాని అయితే ఆ తోడలతో పోరాడతాడు, ఆ తోడలతో యుద్ధం చేస్తాడు, ఆ తోడలతో ఫైట్ చేస్తాడు. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నువ్వు
దొంగ కాపరిలా ఉన్నావా? దేవుని విషయంలో నీతి గల కాపరిగా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతా ఉన్నాడు, మనం ఏ రకమైనటువంటి కాపరులు? ఇజ్రాయేలీలు మూగవారంట, గుడ్డివారంట, మూగ కుక్కలతో పోల్చాడు ఆయన. ఇశ్రాయేలీల కాపురులను మూగ కుక్కలతో పోల్చాడు. అట్లాంటిది మనం మూగ కుక్కలుగా మిగిలిపోతా ఉన్నామా? ఆయన కొరకు మురిగే కుక్కల్లా సమాజంలో తిరుగుతా ఉన్నామా? సంఘాల్లో వెలుగొందుతూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక.